మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీకి అందించిన 15 పేజీల నివేదికలో కొండా మురళి కీలక అంశాలను ప్రస్తావించారు. పరకాల తమదేనని, అక్కడ తమకు బలం ఉందని చెప్పారు. తన భార్య కొండా సురేఖపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచే పార్టీలో సమస్యలు వస్తున్నాయన్నారు. రేవూరి నాయని రాజేందర్ రెడ్డి గురించి నివేదికలో కొండా మురళి ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరయ్యారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాసేపు క్రితం గాంధీ భవన్కి వచ్చారు. ప్రస్తుతమైన క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి ఒక నివేదికను కూడా ఇచ్చారు. 15 పేజీలు ఈ నివేదిక ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎన్నికల ముందు ఏ విధంగా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారు అనే విషయాలన్నింటినీ క్లుప్తంగా ఆయన రాసి ఆ నివేదికను కమిటీ చైర్మన్ మల్లు రవికి ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన క్రమశిక్షణ కమిటీతో మాట్లాడుతూ ఉన్నారు. కాసేపట్లోనే ఈ భేటీ ముగుస్తుంది. బయటకు వచ్చి మీడియాతోనే ఆయన అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి నివేదికలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఆయన దాంట్లో అడ్రస్ చేశారు. ముఖ్యంగా ఆయనపై, ఆయన భార్య కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, ఆమెపై వచ్చినటువంటి విమర్శలన్నిటికీ ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రి సీతక్కకు తమకు బాగానే ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వరంగల్ కాంగ్రెస్లో సమస్యలు మొదలయ్యాయి అనే విషయాన్ని ఆయన తెలిసి చెప్పారు. ఇక తననెవరు గాంధీ భవన్కు పిలవలేదని, గాంధీ భవన్కు ఈరోజు క్రమశిక్షణ కమిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో తనపై వస్తున్నటువంటి ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే తాను గాంధీ భవన్కు వచ్చినట్లు కొండా మురళి ఆ నివేదికలో పేర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి ఈ ముగ్గురు నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఇందిరాను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడు కడియం శ్రీహరి. ఇందిరా అనుచరులను టార్చర్ పెడుతున్నాడనే విషయాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కూడా తాను ఎన్నికలకు ముందు తనతో సహకరించాల్సిందిగా ఆయన కోరారని, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడానికి తానే కారణం అనే విషయాన్ని కూడా కొండా మురళి అక్కడ చెప్పారు. కానీ రేవూరి ప్రకాష్ ఇప్పుడు ఒక కుటిలమైన రాజకీయ దుర్బుద్ధితోని తనపై రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయ గూడు పుటానికి రేవూరి ప్రకాష్ రెడ్డి కారణమవుతున్నాడనే విషయాన్ని కూడా ఆయన నివేదికలో స్పష్టం చేశారు. నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నాడు. గతంలో విజయభాస్కర్ ఓడిపోవాలంటే కొండా మురళి తనకు సహకరించాల్సిందిగా ఆయనను కోరారని, ఆ నేపథ్యంలోనే నాయని రాజేందర్ రెడ్డికి పూర్తిగా సహకరించానని, కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత తన సహాయం పూర్తిగా మర్చిపోయి తనపైనే రాజకీయాలు చేస్తున్నాడనే విషయం కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన భార్యపై వివక్షత చూపిస్తున్నాడు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన సమప్రాధాన్యత పాటించకుండా కొండా సురేఖ విషయంలో ఆయన వివక్షత చూపిస్తున్నాడనే విషయాన్ని కూడా కమిటీకి తెలిపారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ క్రమశిక్షణ కమిటీకి తెలియజేశారు. అక్కడ ఏ నాయకుడి వల్ల పార్టీ ఇబ్బందులు పాలవుతుంది, దానివల్ల క్యాడర్ ఇబ్బందులు పాలవుతుంది అనే విషయాన్ని కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తెలిసి చెప్పారు. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళను కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే అక్కడ ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పార్టీ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్లు కొండా మురళి తెలిపారు. ప్రస్తుతం అయితే ఆ భేటీ ముగిసింది. కాసేపట్లోనే ఆయన బయటకు వస్తారు, మీడియాతో అడ్రస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.